మరి ఈ రోజు లాజా హల్వా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. లాజా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు, పంచదార, కార్న్ ఫ్లోర్. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఒక ప్యాన్ తెచ్చేసుకొని ఓకే సో మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఓకే ఓకే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ మేము తీసుకున్న ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే అన్నీ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు, ఇవన్నీ ఫ్లేక్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాము. అవన్నీ కూడా ఒక కప్లో తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనము అవే వేగించుకుంటున్నాం. సో 1 కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా అలాగా కలర్ మారేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. మాడనివ్వకండి, టేస్ట్ అంతా పోతుంది. పిస్తా, బాదం, జీడిపప్పు వేసుకున్నాము. దీంట్లో కావాలంటే కిస్మిస్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, మన దగ్గర ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎండు ఖర్జూరాలు ఉంటే కూడా వాటిని చిన్న చిన్న పీసెస్ గా చేసి కూడా వేసేసుకోవచ్చు. ఓహో ఓకే, అది చాలా తక్కువ మంది వేస్తారు కదా, మనకు తెలియదు, చాలా మంది వేరు. ఎండు ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయొచ్చు, లేదంటే దాన్ని పౌడర్ ఫామ్ లో అయినా కానీ మనం వేసుకోవచ్చు. ఓకే ఎస్. సో ఇది కొద్దిగా కలర్ రానిద్దాము. కలర్ రానిచ్చి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, అసలు ఏదైనా సరే స్వీట్ అనగానే ఖచ్చితంగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అనేది బై డిఫాల్ట్ గ్యారంటీ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే మధుర గుణంలో మనకి కొంచెం బృమణం కలిగించే ఔషధ గుణాలు ఉంటాయి అనమాట. అంటే కొంచెం హెవీనెస్ గా ఉంటుంది. సో వాటిని మనం ఈ డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా వేస్తే ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటుంది. అంటే ఓన్లీ వెయిట్ గెయిన్ అలా కాకుండా మనకి కావాల్సినటువంటి ఎనర్జీతో పాటు వెయిట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి మంచిగా వేగిపోయినాయి కదా, వీటిని కప్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇవన్నీ ఒక కప్లోకి తీసేసుకుంటున్నాము. యా, సో ఇప్పుడు ఏం చేయాలి మ్యామ్? ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం మనం. మిగిలిన నెయ్యి వేసుకుందాము. మిగిలిన నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం లాజా తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 కప్పు మనం చక్కగా రోస్ట్ చేసేసుకున్నాం. ఇది మొత్తం వేసేసేనా? ఓకే, 1 కప్పు తీసుకున్నాము. ఈ కప్ లాజాని వేసేసుకుంటున్నాం. కొంచెమే వేయించుకోవాలి, మరీ ఎక్కువగా వేయిస్తే ఇవి మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అలా ఒక 2 to 1 minute సరిపోతుంది మాక్సిమం. ఓకే, అంటే ఇది ఏమైనా కలర్ చేంజ్ అవుతే అవసరం లేదు, జస్ట్ ఒక 1 minute వేగితే సరిపోతుంది. నేతిలో ఒక 1 minute కొద్దిగా వేగించుకుంటే ఏంటంటే ఆ నేతి ఫ్లేవర్ పట్టడంతో పాటు అవి కూడా మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి అలా ట్రై చేయండి. దీంట్లో మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇవి కూడా ఉన్నాయి, బ్రౌన్ పొట్టు కూడా ఉండింది ఇందులో. సో కాబట్టి అంటే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మనకి మలబద్ధకం కూడా చాలా వరకు దూరం అయిపోతుంది న్యాచురల్ గానే. సో ఒక స్వీట్ తింటే మనకు మలబద్ధకం దూరం అవుతుందంటే ఎవరు నమ్మరు, కానీ ఇలాంటి ఒక స్వీట్ తింటే మాత్రం ఖచ్చితంగా మలబద్ధకం దూరం అయిపోతుంది, మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది, అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి కూడా తగ్గిపోతుంది. సో చాలా చలవ చేస్తుంది అనమాట ఈ లాజా పేలాలు అనేటువంటిది. ఓకే, ఇవి వేగిపోయినాయి, చాలా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఎక్కువ వేడి కూడా లేదు కాబట్టి మనం ఎక్కువ వేగించాము, జస్ట్ అలా పైపైన వేగించాము. ఇప్పుడు ఇది అంటే కచ్చా పచ్చగా చేసుకోవాలా లేదంటే మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలా? మొత్తం పౌడర్ కంటే కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు కొంచెం వరి పిల్లలు కూడా తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఓకే, ఇదంతా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లాజా పిల్లలు ఇలా వేసేసుకున్నాం కదా మిక్సీ జార్లో. సో దీనిలోనే మనం ఇలాచీ కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇంత 2 అయినా 3 వేసేయండి. 3 అయినా ఇదిగోండి. సో 3 ఇలాచీస్ కూడా మనం దీనిలోనే వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా మనం గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది చూడండి. సో మొత్తంగా పౌడర్గా కాకుండా ఇలా కచ్చపచ్చగా అయిపోయింది. ఓకే, దీన్ని ఇలా పక్కన ఉంచుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చక్కెర పాకంని పట్టేసుకున్నాం. సో చక్కెర పాకం అన్నారు కాబట్టి నేను దీంట్లో డైరెక్ట్ పంచదార 1 కప్ వేసుకొని 1 కప్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది కదా.
అంటే ఏమైనా పాకం అంటే తీగగా అట్లా ఏమైనా రావాలా లేకపోతే జస్ట్ చక్కెర కరిగితే సరిపోతుంది? ఎందుకంటే మరి మనం గట్టిగా చేసేసుకున్నామంటే అది పాకంలో మనకి ఇవంతా కూడా గట్టిగా అయిపోతుంది, తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టుగానే మనం చేసుకోవాలి ప్రాసెస్ అంతా. సో నేనైతే నేను చక్కగా నెయ్యి స్పూనే పెట్టేసాను, ఇంకొంచెం ఫ్లేవర్ కూడా పట్టడానికి మంచిగా ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే, ఇది మొత్తం కరిగేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ లాజా అనేది స్పెషల్ గా ఎవరెవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? అందరూ తినచ్చు అనమాట. వీళ్ళు తినచ్చు వీళ్ళు తినకూడదు అనేది ఏం లేదు, చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు మనం. అంటే అట్లీస్ట్ 6 months అంటే ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తూ ఉంటారో పిల్లలు, వాళ్ళకి కూడా ఇది పౌడర్ లాగా చేసేసి మనం కొంచెం వాటర్ కలిపి లేకపోతే పాలు కలిపి కూడా చిన్న పిల్లలకు కూడా పట్టేసేయచ్చు. సో పిల్లలకు కూడా అరుగుదల శక్తి బాగుంటుంది, అలానే వాళ్ళకి ఏమంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వడము, సిస్టమ్ మొత్తం కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా అక్కడ మనకి పంచదార మెల్ట్ అయిపోయింది మంచిగా. మనం ఏదైతే మిక్సీ జార్ లో వేసుకున్నామో అది ఇప్పుడు మొత్తం వేసేసుకుందాము. దాంతో పాటు మనం కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకున్నాము. ఓకే, ఒకసారి తిప్పాక ఇది ఇలా తిప్పుతూ ఉండాలి, సో దట్ మనకి కొద్దిగా దగ్గరగా పడుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల ఏం చేద్దామంటే మేడం చెప్పినట్టుగా మనము కార్న్ ఫ్లోర్ అనేది ఒక స్పూన్ దీంట్లో వేసుకొని, ఇదిగో చూసారు కదా ఇలా ఒక బౌల్ తీసుకొని కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని వాటర్ లాగా కలిపేసుకొని పెట్టేసుకుందాము కొంచెం దగ్గరకి పడడానికి. సూప్స్లో వాటిలో వాడుతూ ఉంటాం కదా అలా అనమాట. అంటే మనకి కొంచెం పలుచగా ఉన్నప్పుడు గట్టి పడడానికి వాడుకుంటాం కదా, అలా తయారు చేయాలి. ఇది కూడా అలా తయారు చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇది వేసేసుకోవాలన్నమాట. ఎస్, సో ఇలాగా కార్న్ఫ్లోర్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళు కూడా తీసుకోవచ్చు కదా, వీళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా ఈ లాజాని ఇలా తీసుకున్నట్లయితే వాళ్ళ అధిక రక్తపోటు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ లాజాలో మనకి సోడియం కాంపోనెంట్ అధికంగా ఉంటుంది, అలానే పొటాషియం కాంపోనెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఉన్నటువంటి అధికమైనటువంటి బ్లడ్ ప్రెషర్ని తగ్గించేస్తుంది అనమాట. సో టెన్షన్ వల్ల కానీ తర్వాత వేరే ఆందోళన వల్ల కానీ సడన్ గా కొంతమంది టాబ్లెట్స్ వేసుకునే ఎక్కువ అయిపోతుంది. సో అలా ఆహారంలో ఇలా మనం ఔషధంగా మార్చుకుంటే మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఓకే, సో ఇప్పుడైతే కొద్దిగా దగ్గర పడింది కదా, ఇది వేయచ్చు కదా ఇప్పుడు. ఇది జస్ట్ ఏంటంటే మనము ఒక 2 spoons వేసుకుందాం అనమాట. కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న నీళ్లు. ఏదైనా సరే చూపించేది మేము మంచిది అని అన్నాము అని అంటే అది రెగ్యులర్గా అంటే ఎవ్రీడే అదే తినమని కాదండి. వారానికి అట్లీస్ట్ ఒకసారి మేము చూపించే రెసిపీస్ కనుక మీరు ఖచ్చితంగా తయారు చేసుకున్నట్లయితే, అంటే రోజుకో రెసిపీ తయారు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆరోగ్యం మీ సొంతం అవుతుంది, దాంట్లో డౌటే లేదు. అలా ఫాలో అవ్వండి. ఎందుకు ఆరోగ్యంగా ఉండరు అనే విషయం మీరే చూద్దరు కదా, అంతే కదా. ఇంతకీ ఇవన్నీ తిని ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండాలి, ఏదో మల్టీవిటమిన్స్ ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని చాలా మందికి కూడా డౌట్ వస్తుంది, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని. సో అవన్నీ మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తాయి. సో మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలా ఒక టాబ్లెట్ వేసేసుకొని తగ్గించేసుకోవడంలో దానిలో ఒక అంతరం ఉంటుంది, కానీ నిరంతరం ఆ టాబ్లెట్స్ కూడా వేసుకోలేము, మన శరీరానికి కూడా పని చేయ కొన్ని రోజుల తర్వాత. సో ఇన్నర్ సైడ్ గా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యాలు రావు ఫస్ట్. సో చూసారు కదా మనకి చక్కగా హల్వా టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అలా స్టవ్ ఆఫ్ చేసి ఏం చేద్దాము అంటే మనం హాఫ్ డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేద్దామా. ఓకే, దాని తర్వాత ఇంకో హాఫ్ పైనుంచి అట్లా గార్నిష్ చేసుకుంటే కూడా మస్తు ఉంటుంది. సో జస్ట్ అట్లాగా దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది. అలా కలిపేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎప్పుడు పాయసమో లేకపోతే ఇంకేదో చేసుకునే బదులు కొంచెం వెరైటీగా అండ్ వినూత్నంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఈ లాజా హల్వాని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎస్, చూడడానికి అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది మ్యామ్ కదా. ఓకే, ఈ పైనుంచి మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలాగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత జస్ట్ మధ్యలో అలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వావ్, ఎంత బాగుంది మ్యామ్ కదా, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఎవరైనా కానీ ఈజీగా తినడానికి కూడా ఇష్టపడతారు, చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి దీని యొక్క బెనిఫిట్స్ మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది, అసిడిటీని తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది అధికంగా ఉన్నటువంటిది. అలానే మన జీర్ణాశయానికి చాలా హితకరంగా ఉంటుంది, కండరాలు కూడా బలంగా ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ లాజా హల్వాని అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో తయారు చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. లాజా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
లాజా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు, పంచదార, కార్న్ఫ్లోర్. లాజా హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో చెంచా నెయ్యి వేసి 1 కప్పు లాజా వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 3 యాలకుల్ని కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరోసారి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార, సరిపడా నీళ్లు పోసి పాకం అయ్యేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న లాజా మిశ్రమం వేసి కలుపుకుంటూ మిశ్రమం దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 చెంచా కార్న్ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న హల్వా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం దగ్గర అయ్యాక ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అరుగుదలను పెంచడమే కాకుండా బరువు తగ్గుదలకు, గ్యాస్ సమస్యలను తగ్గించడమే కాకుండా బలంగా ఉంచే లాజా హల్వా రెడీ.